ఇక్కడ ఏది కూడా తప్పుగా అనుకోవద్దు. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్గా చేంజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు సెక్స్ వర్క్ చేస్తారా? అంటే ప్రతి ఒక్కరు సెక్స్ వర్క్ గురించి మాట్లాడాలి అంటే స్నేహ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సర్జరీస్ అనేది నాకు తెలిసిన వరకు ఇప్పటికి కూడా ఏ డాక్టర్స్ పూర్తి స్థాయిలో అవగాహన ఉండి సర్జరీస్ జరుగుతున్నాయని అయితే నేను అనుకోవడం లేదు. ఒక్క కడుపులో పుట్టిన అన్నదమ్ములే కలిసి ఉండని రోజులు ఇవి. అయినా సరే మన ఒక ఊరు వాళ్ళం కాదు, ఒక ఏరియా కాదు, ఒక బ్లడ్ కాదు, ఒక అంటే రకరకాల వ్యక్తులము రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి ఒకే కాడ ఇంత కలిసికట్టుగా ఒకే యూనిటీగా బ్రతకగలుగుతున్నామంటే అది మన కల్చర్కు ఉన్నటువంటి గొప్పతనమే. పేరెంట్స్ కూడా చేయలేని సర్వీసెస్ మనకి ఇక్కడ కమ్యూనిటీలో గురువులు చేస్తారు, మన తోటి కమ్యూనిటీ చేస్తారు. కాబట్టి ఇది నిజంగా కల్చర్కు ఉన్న గొప్ప. నమస్తే. పాంపర్తి జితేరు. గురు దీవెనే ఉంటే ఆ యొక్క శిశురాలు ఎంత ఎదిగానే ఎదుగుతుంది. మీ దీవెనలతో ఈరోజు ఈ స్థాయి దగ్గర రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు యూ అత్తయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎన్నో బర్త్డే అత్తయ్య మీది? చెప్పకూడదు కదా. సో అంటే మనం అడుగుదాం అనుకున్నాము ఎంతవరకు చెప్తారని చెప్పేసి అనేసి. సో అది ఎవరైనా దానికి మనం అంగీకరించాలి కాబట్టి. సో అంటే ఇన్ని సంవత్సరాల యొక్క లైఫ్ జర్నీలో మీ లైఫ్లో ఎన్నో బాధలు, ఎన్నో సక్సెస్లు, ఫ్యామిలీ నుంచి కావచ్చు, ప్రతి చోట గురించి కూడా మనం ఎన్నిసార్లు మన ఛానల్లో మాట్లాడుకున్న ట్రాన్స్జెండర్ రైట్స్ గురించి కానీ ఎక్కడ సమస్య ఉన్నా కూడా అక్కడ మీరు మాట్లాడేది. సో ఫస్ట్ టైం మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో మీ లైఫ్ స్టైల్ తెలుసుకోవడం కోసం ఈరోజు అన్ని క్లియర్గా విషయాలు మాట్లాడుతున్నాము. ఫస్టే ఈ విషయం అడుగుతున్నాను చెప్పేసి మీరు దయచేసి దీంట్లో ఎక్కడ ఏది కూడా తప్పుగా అనుకోవద్దు. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ చేంజ్ అయ్యే ముందు, అంటే ట్రాన్స్జెండర్గా చేంజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు సెక్స్ వర్క్ చేస్తారా? అంటే ప్రతి ఒక్కరు సెక్స్ వర్క్ గురించి మాట్లాడాలి అంటే స్నేహ ట్రాన్స్జెండర్ వ్యక్తులు మాత్రమే సెక్స్ వర్కర్స్ ఏం కాదు. సెక్స్ వర్క్ అనేది ప్రతి వ్యక్తి, అంటే సెక్స్ అనేది ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో అది ఒక భాగం. కాకపోతే మన ట్రాన్స్జెండర్ వ్యక్తులు అంటే ఏంటిది అంటే మనము అంటే ఒకప్పుడుతో పోల్చి చూసుకుంటే అప్పుడు మన కమ్యూనిటీకి గుర్తింపు లేదు. అసలు ఎవ్వరు మనల్ని దగ్గరికి తీసేవాళ్ళు కాదు. ఎక్కడ బ్రతకాలో ఎలా బ్రతకాలో తెలవని సిచ్యువేషన్లో మనము మన కమ్యూనిటీ, మన పూర్వీకులు ఏదైతే ఎంచుకొని జీవనం కొనసాగిస్తున్నారో ఆ జీవితంలోకి మనం వెళ్ళడం వలన తప్పనిసరి పరిస్థితిలో కొంతమంది ఖచ్చితంగా సెక్స్ వర్క్ చేయాల్సిన అవసరం వచ్చేది. చేసేవాళ్ళు అందరూ చేయరు కదా, అందరూ చెయ్యరు. సో అంటే మనము సోషల్ మీడియాలో చాలా వరకు చూస్తూ ఉంటాము. కానీ మీలాంటి అనుభవం గల వ్యక్తులు ఎవరైతే మాట్లాడతారో జనాలు చాలా వరకు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఏమని మాట్లాడతారంటే మీరు సెక్స్ వర్క్ చేస్తారంట కదా, మీరు సెక్స్ వర్క్ చేస్తారంట కదా అని ఒక పదాన్ని మేము వచ్చే ముందు కంపల్సరీ సెక్స్ వర్క్ చేసే దీంట్లోకి వస్తాము అనేది నేను ఎక్కడో యాక్సెప్ట్ చేయలేదు. సో మీలాంటి పెద్దవాళ్ళతో ఈ విషయం క్లారిఫికేషన్, అంటే సొసైటీకి కొన్ని విషయాలు చాలా క్లారిఫికేషన్ ఉండాలి. ముఖ్యంగా మనకి ఫ్యామిలీలో మనకి యాక్సెప్టెన్సీ రావాలి అంటే వీళ్ళు ఏమనుకుంటారు, అబ్బా వీళ్ళు వెళ్ళి ఫస్ట్ సెక్స్ వర్క్ చేస్తారా, అయ్యో నా పిల్లలు ఇలాంటి లైఫ్ అనుభవించాలా, అలా అని పంపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్ని చాలామందికి అర్థమయ్యే విధంగా మీ నుంచి క్లారిఫికేషన్ కోసం అడగడం జరిగింది. సో నేను ఏమంటున్నానంటే స్నేహ సెక్స్ అనేది ఎక్కడ తప్పు కాదు నా దృష్టిలో. అయితే నేనేమనుకుంటున్నానంటే నేనే కాదు చాలా మంది అనే ఒక పదం, సెక్స్ అనేది తప్పు కాదు. సెక్స్ వర్కర్స్గా ఎందుకు మారుతారు, సెక్స్ని జీవితంగా ఎందుకు ఎంచుకుంటారు, వారి యొక్క జీవిత స్టోరీస్ తెలుసుకుంటే కానీ అది అర్థం కాదు. ఇక్కడ ట్రాన్స్జెండర్ వ్యక్తులు మాత్రమే సెక్స్ వర్క్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ ఏదో అనేలాగా చెప్పడానికి అయితే లేదు. సెక్స్ వర్క్ అనేది మన కమ్యూనిటీలో ఒక జీవనోపాధిగా ఎంచుకొని ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితులలో వేరే ఆల్టర్నేట్ ఏం లేని టైంలో ఖచ్చితంగా బ్రతకడం కోసం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఒకప్పుడు అది ఉన్నా కానీ ఇప్పుడు రకరకాల స్కిల్స్, రకరకాల అంటే జీవనోపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. కాబట్టి అదే ఉపాధిగా ఎంచుకునే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది. అది ఖచ్చితంగా చేయాలని ఎక్కడా లేదు, చెయ్యకూడదనేది కూడా ఏం కాదు, చేస్తే తప్పు అనేది కూడా నేనేం అనని. ఒక ట్రాన్స్జెండర్ సర్జరీ చేసుకోవాలంటే ఒకప్పుడు, అంటే ఇప్పుడంటే కొంతమంది డాక్టర్స్కి అవగాహన వచ్చింది. మీ టైంలో
సర్జరీ చేయడానికి కూడా అవగాహన ఎవరికీ లేకుండా. అప్పుడు అంటే ఇలాంటి ట్రాన్స్‌జెండర్ సర్జరీస్‌కి ఎలా ముందుకొచ్చేవారు అసలు? ఎక్కడ? ఇప్పుడు ఎప్పుడైనా సర్జరీస్ అనేది నాకు తెలిసిన వరకు ఇప్పటికి కూడా ఏ డాక్టర్స్‌కి పూర్తి స్థాయిలో అవగాహన ఉండి సర్జరీస్ జరుగుతున్నాయనైతే నేను అనుకోవడం లేదు. హ్మ్. ఇప్పుడు ఉన్నది కొంత బెటర్ అవ్వచ్చో ఏమో కానీ ఇప్పుడు ఈ ఎస్ఆర్ఎస్ అనేది సెక్స్ రీఅసైన్‌మెంట్ సర్జరీస్ అనేటివి జరుగుతున్నాయి. కానీ ఒకప్పుడు అందరం కూడా ఎక్కడో అన్‌క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర వాళ్ళకి మా పూర్వీకులు వాళ్ళెవరో పెద్దవాళ్ళు చూపించిన దాన్ని బేస్ చేసుకొని సర్జరీస్ జరిగినాయి. మాకు అదే పెద్ద గొప్ప అన్నట్టు. అంటే ఎప్పుడైతే మనకి ఒక అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా మారుతున్నప్పుడు ఏ పార్ట్ అయితే మనల్ని ఇబ్బందికరంగా అనిపిస్తుందో, నేను అమ్మాయిని కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తుందో అది తీసేసుకునే ప్రయత్నమే చేసాము. అది పోతే చాలు మేము అమ్మాయిలమే అనుకోని లైఫ్ లీడ్ చేసినాము. చాలామంది ఇప్పుడున్న సొసైటీలో ఉన్న చాలా వరకు ట్రాన్స్ మహిళలు అయితే అలాంటి సర్జరీసే ఎక్కువ మంది చేయించుకున్నారు. అలాంటి వాళ్ళే లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఇప్పటికీ కూడా గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో కానివ్వండి ఎక్కడ కానీ ఇలాంటి ఇంకా సర్జరీస్ చేసుకునేంత గొప్ప ఫెసిలిటీస్ అయితే మనకు తీసుకురాలేదు. అంటే చట్టంలో అయితే చెప్తున్నారు ఇలా ఈ ప్రాసెస్లో వెళ్ళాలి, మెడికల్ బోర్డు ఉండాలి, మెడికల్ బోర్డు డిసైడ్ చేయాలి, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కి చెప్పాలి అని అంటున్నారు. కానీ ఆ ఫెసిలిటీస్ అయితే ఇప్పటివరకు ప్రభుత్వ హాస్పిటల్లో లేవు. లేదు ప్రభుత్వ హాస్పిటల్లో లేకపోయినా ప్రభుత్వ ఆమోదిత హాస్పిటల్లోనైనా అలాంటి ఫెసిలిటీస్ అయితే లేవు. ఏదో 1-2 వేరు స్టేట్స్లలో ఏదో స్టేట్కి ఒకటి అట్లా ఉండి వాళ్ళు కూడా ఎక్కువ అమౌంట్ తీసుకుంటూ కొన్ని సర్జరీస్ చేస్తున్నారు. అది కూడా ప్రమాదకరమైన సర్జరీస్ అని కూడా అంటున్నారు, వింటున్నాము. మరి అలాంటి నుంచి గవర్నమెంట్ కనుక కరెక్ట్గా ఆలోచించి ప్రభుత్వ హాస్పిటళ్లలో డాక్టర్స్ అందరికీ అవగాహన కలిగి అలాంటి సర్జరీస్ తీసుకొస్తే ఎన్ని చట్టాలు వచ్చినా మనం ఫేస్ చేయడానికి బాగుంటుంది. ట్రాన్స్జెండర్ కల్చర్ దీనికి చాలా గొప్ప పేరుంది. అది మన కమ్యూనిటీకి. మనం దీన్ని చాలా గొప్పగా చెప్పుకుంటూ పోతాం. మన సాంప్రదాయానికి పెట్టింది పేరంటాము. అదేవిధంగా మన కల్చర్లో ఉన్న పద్ధతులు నిజంగా కొన్ని ఫ్యామిలీస్ కూడా ఇలాంటి పద్ధతులు ఉండవు. నేను చూసినంతవరకు నిజంగా నేను మన ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఇలాంటి పద్ధతులు ఇంత మన కల్చర్కి ఉన్న పద్ధతులు బయట కుటుంబాలతో కూడా ఇన్ని కల్చర్స్ ఉంటాయి కూడా నేను అనుకోలేదు. చనిపోయినప్పుడు కావచ్చు, ఒక అబ్బాయి ఒక ట్రాన్స్గా చేంజ్ అయ్యేటప్పటి నుంచి మొదలుకుంటే మనలో ఉన్న కల్చర్ల గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అత్తే మన వాళ్ళకి. అంటే కల్చర్ అనేది ఇది నువ్వు నేను మాట్లాడుకునేది కాదు. మన పూర్వీకులు ఈ కల్చర్ ని సెట్ చేసి పెట్టారు. నిజంగా ఇది గొప్ప కల్చరే. మన దృష్టిలో మనం అనుభవిస్తున్నాం కాబట్టి చూసే వాళ్ళకి బయటి వాళ్ళకి ఇది తప్పుగా కనబడుతుందా, వేరే విధంగా కనబడుతుందా, కానీ ఇక్కడ మనం అనుభవిస్తున్న వాళ్ళము మనకు తెలుసు కాబట్టి ఇది ఒక గొప్ప కల్చర్ అని అనుకుంటాను నేను. ఎందుకంటే ఒక కడుపులో పుట్టిన అన్నదమ్ములే కలిసి ఉండని రోజులు ఇవి. అయినా సరే మన ఒక ఊరు వాళ్ళం కాదు, ఒక ఏరియా కాదు, ఒక బ్లడ్ కాదు, ఒక అంటే రకరకాల వ్యక్తులము రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి ఒకే కాడ ఇంత కలిసికట్టుగా ఒకే యూనిటీగా బ్రతకగలుగుతున్నామంటే అది మన కల్చర్కు ఉన్నటువంటి గొప్పతనమే. ఖచ్చితంగా ఇక్కడ అమ్మ నాన్న లేరు మన అన్న భావన తప్పితే ఇక్కడ కూడా ఉన్న బంధాలన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి. గురువు, అమ్మ, అక్క, చెల్లి, గురుబాయిలని అంటే తోబుట్టువుల్లాగా అన్ని రకాల రిలేషన్స్ ఉంటాయి. ఒక మేల్ రిలేషన్స్ తప్పితే ఇక్కడ ఫిమేల్కి ఉండవలసిన అన్ని రిలేషన్స్ ఉంటాయి. ఆ రిలేషన్స్ బయట ఉన్న వాళ్ళకంటే ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, బాధ్యతయుతంగా ఉంటాయి. ఇక్కడ అన్ని బాధ్యతగా తీసుకుంటారు. నువ్వు అన్నప్పుడు నువ్వు మంచిగా ఉన్నప్పుడే కాదు, ఇక్కడ కష్టాలలో ఉన్నప్పుడు చనిపోయినప్పుడు కూడా అదే బంధాలు అంత గొప్పగా ఉంటాయి. పేరెంట్స్ కూడా చేయలేని సర్వీసెస్ మనకి ఇక్కడ కమ్యూనిటీలో గురువులు చేస్తారు, మన తోటి కమ్యూనిటీ చేస్తారు. కాబట్టి ఇది నిజంగా కల్చర్కి ఉన్న గొప్పతనము. ఈ కల్చర్ మన ముందు నుంచి మన పూర్వీకులు ఎప్పటి నుంచి ఏ రకంగా ఇది చేశారో కానీ దీనికి ఎన్ని రకాలుగా చెప్పుకున్నా చాలా తక్కువనే. సమాజం దృష్టిలో ఇది అనుభవించరు కాబట్టి ఇది ఒక వింత కల్చర్ అనుకుంటారు. మన పండుగలు, మన సంబరాలన్నీ నిజంగా ఎంతగా సంబరంగా చేసుకుంటాం మనము. ఒక్కొక్క ఈవెంట్ చేస్తే కొన్ని వేల మందిని కలుసుకుంటాము, కొన్ని వేల మందిని కొన్ని రోజుల వరకు కలిసి ఉంటాము. ఎలాంటి డిస్కషన్స్ పెట్టుకోము మనం. ఇప్పుడు చట్టాలు వచ్చినాక చిన్న వాటికి రోడ్డు ఎక్కడాలు, పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసులు పెట్టుకోవడాలు, ఏదో ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడు తెచ్చుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ఎంత పెద్దదైనా మన మధ్యలో కూర్చొని మనమే మాట్లాడుకొని మనమే పరిష్కరించుకునే వాళ్ళం. అంటే అది ఏది కూడా పెద్దగా అది అయ్యేది కాదు. అంతా కూడా మనకి కల్చర్ నేర్పిన గొప్పతనం. ఈ కల్చర్లో మెదులుతున్నాం కాబట్టి సొసైటీలో ఇంకా గొప్పగా మెదలగలుగుతాం.